Hello, welcome to our channel, Rahul Talks from England. ప్లీజ్ ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో షార్ట్స్ చూస్తున్నారో ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఒకటే, వీడియో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరికొకరికి ఎక్కడో చోట ఉపయోగపడుతుంది నేను చేసే వీడియోస్. ఇప్పుడు నేను మాట్లాడే దానికన్నా అవేర్నెస్, అసలు అందరికీ డాలర్ డ్రీమ్స్ ఫస్ట్. అసలు పునాది ఏంటి, అసలు ఎక్కువగా అందరూ మన భారతదేశాన్ని వదిలి వేరే దేశానికి రావడానికి కారణం నా ఎక్స్పీరియన్స్. అసలు నేను వేరే కంట్రీస్లో జాబ్ చేయాలి, ఇక్కడ వేరే కంట్రీస్లో సెటిల్ అవ్వాలి, ఎర్న్ చేయాలి, పిల్లలకి ఎడ్యుకేషన్, ఇవన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తాను. అసలు నేను ఎందుకు వచ్చాను, నేను ఎందుకు రావాలి అనుకున్నాను అనేది. ఫస్ట్ ఒకటేనండి, వేరే కంట్రీస్లో ఏంటంటే ఫస్ట్ అందరూ చూసుకునేది లైఫ్ స్టైల్. బట్ నా గురించి నేను మాట్లాడలేదు. ఫస్ట్ జనరల్గా అసలు వేరే కంట్రీస్లో వెళ్ళాలి, జాబ్ చేయాలి అనేది ఫస్ట్ ఒకటి ఏంటంటే లైఫ్ స్టైల్ గురించి వేరే కంట్రీస్ చూస్ చేసుకుంటారు మన ఇండియా నుంచి. మోస్ట్లీ ఈ 2023 ఇంటేక్ చూసుకుంటే ఎక్కువగా వేరే దేశాలకు వెళ్ళింది స్టూడెంట్స్, దాని తర్వాత ఎంప్లాయీస్. మెయిన్గా మైగ్రేట్ అవుతున్నారు స్టూడెంట్స్, చదువుకోవడానికి యూనివర్సిటీలకు అప్లై చేసి వస్తున్నారు. మెయిన్గా వాళ్ళు వచ్చేది చదువుకోవడానికే కాకుండా ఇన్ కేస్ బై ద అదర్ హ్యాండ్ జాబ్ చేయాలి, జాబ్ చేసి సంపాదించుకోవచ్చు అనేది దీని మీద అందరు ఫోకస్ ఉంటుంది. ఎక్కువ అందరు ఫోకస్ 99% ఫోకస్ ఇదే స్టూడెంట్స్. అంటే ఎదర్ యుఎస్ ఆర్ ఆస్ట్రేలియా ఆర్ యూకే ఇలాంటి దేశాలు వెళ్ళి మనం సంపాదిద్దాం అనేదే ఉంటుంది. ఫస్ట్ చిన్నగా యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది తర్వాత జాబ్ పొంది, ఆ జాబ్ పొందిన తర్వాత అక్కడే స్పాన్సర్షిప్ వస్తే మనకి ఇంకా స్టూడెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మనం అక్కడ కంటిన్యూ అవ్వచ్చు ఆ జాబ్ స్పాన్సర్షిప్ ఉంటే. మెయిన్గా వచ్చేది లైఫ్ స్టైల్, ఇంకోటి రెస్పెక్ట్. ఇప్పుడు నేను నర్సింగ్ చేశాను, నర్సింగ్లో నేను కంఠాబద్ధంగా చెప్పగలను నర్సింగ్లో నర్సెస్కి రెస్పెక్ట్ లేదనేది. అదే వేరే కంట్రీ చూసుకుంటే మన భారతదేశం దాటి వస్తే నర్సెస్కి వాల్యూ చాలా ఉంది. ఇలా మళ్ళీ ఇంకో ఎంప్లాయీస్ చూసుకుంటే రైట్ పే ఫర్ రైట్ జాబ్ అనేది మన ఇండియాలో ఉండదు. అది ఇప్పుడు మనం ఎంత కష్టపడ్డాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, తను ఎంత కష్టపడుతున్నా కానీ తనకు వచ్చే శాలరీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తను సాటిస్ఫై అవ్వట్లేదు. అదే ఇక్కడ ఏంటంటే మన పేనే కాకుండా మనకు అదర్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి వేరే దేశాల్లో. ముఖ్యంగా ఈ డాలర్ డ్రీమ్స్ వల్ల బెనిఫిట్స్, తను చేసే వర్క్కి ఒక మీనింగ్ఫుల్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అంత మనం డాలర్స్, పౌండ్స్ అలా కలుస్తాం కాబట్టి మన ఇండియా కరెన్సీలో చూసుకుంటే అది ఎక్కువ అవుతుంది మనకి. మన మైండ్ సెట్ కూడా అలానే తయారవుతాయి ఉంటుంది అనమాట మెయిన్గా. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసేసి అనమాట మన ఫ్యామిలీ, లైక్ ఫ్యామిలీ గ్రోయింగ్ కావాలి అనేది. నేను చెప్పాను ఎదురికి నా వీడియోస్లో, ఒక ఫ్యామిలీలో ఒకడు వస్తాడు. ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసుంటాము, నేది విజయ్ దేవరకొండ అలాంటి వాళ్ళు చెప్పినట్టు, ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు, ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు, ఒక ఇంటికి ఒకడు వస్తాడు. ఆ వ్యక్తి చదువుకున్నవాడు అయ్యిండి ఆ ఇంటిని తలరాత్రన మారుస్తాడు అనమాట. నేను చాలామంది దగ్గర చూసాను, ఎవరైతే అబ్రాడ్ వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యి ఉంటున్నారంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ స్ట్రక్చర్ మారిపోతుంది మెయిన్గా. అంటే అక్కడ ఉన్నారని వాళ్ళు ఆల్రెడీ ఇండియాలో ఉన్న వాళ్ళని స్ట్రక్చర్ వాళ్ళు అబోవ్ పవర్టీ లైన్కి వెళ్తున్నారు, బిలో పవర్టీ లైన్కి వెళ్తున్నారు అని కాదు. మెయిన్గా ఇప్పుడు నేనున్నాను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఇప్పుడు నేను యూకేలో వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడ జాబ్ చేస్తున్నానంటే మా పేరెంట్స్ చలవది. ఫస్ట్ మా పేరెంట్స్ కూడా గొప్ప. ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో, ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ గొప్పది. అలానే ఒక ఫ్యామిలీలో ఒకడు వస్తాడు, ఒకడు ఎంటైర్ స్ట్రక్చర్ని, ఫ్యామిలీ స్ట్రక్చర్ని మారుస్తాడు. అలా మెయిన్గా దానికోసం కూడా ఫ్యామిలీ గ్రోత్ ఉంటుంది. ఫ్యామిలీ బిలో పవర్టీ లైన్ నుంచి అబోవ్ పవర్టీ లైన్కి వెళ్ళిపోద్ది. పవర్టీ అనేది స్టెబిలైజింగ్ ఉంటుంది, ఇంకేముండదు, అసలు ఫినాన్షియల్ క్రైసిస్ అనేది ఉండదు అనమాట. మెయిన్ దాని గురించి కూడా ఇతర దేశాల్లో వెళ్తారు. ముఖ్యంగా కొంతమంది ఏంటంటే వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి పిఆర్లు తీసుకొని, లేకపోతే తర్వాత సిటిజన్స్ అయిపోయి ఇలా ఉంటారనమాట. అంటే దాని తర్వాత అప్పుడు మన ఇండియన్ సిటిజన్షిప్ పోద్ది కొంతమంది ఇన్ కేస్ కావాలి అనుకుంటే ఈ సిటిజన్షిప్పే ఉంచుకుంటారు అనమాట. పిఆర్ అయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి. ఆ బెనిఫిట్స్ కోసం అన్న వేరే దేశాలు మన ఇండియా నుంచి మైగ్రేట్ అవుతారు ఎక్కువ. మళ్ళీ ఇంకోటి ఫ్యామిలీ డిజైర్స్ అనమాట. ఇప్పుడు పలానా మా ఫాదర్, నా కొడుకు అక్కడ జాబ్ చేయాలి, ఇక్కడ నా కొడుకు అక్కడ యూకేలో చదవాలి, నా కొడుకు అమెరికాలో చదవాలి, యూనివర్సిటీలో చదవాలి అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు ఇక్కడ ఎంఎస్ చేయడానికి. లెట్స్ టేక్ యూఎస్లో ఎక్కువ ఇంటేక్ యూఎస్ జరుగుతుంది బీటెక్ వాళ్ళకి.
అదే మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనేది ఎంఎస్ చేయడానికి ఓన్లీ టు అమెరికా, ఈ క్రైటీరియాలో ఉంటుంది. ఇప్పుడు పోతే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను చూస్ చేసుకుంది ఒకటే, మా మమ్మీ డాడీ నాకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు విత్ ఫస్ట్ క్లాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రతి దాంట్లో, బీట్ ఫ్రమ్ స్కూలింగ్, ఇంటర్ అండ్ నర్సింగ్లో పెద్ద కాలేజెస్, పెద్ద రెప్యూటెడ్ కాలేజ్లో నేను చదివాను. అది నా పేరెంట్స్ నాకు ఇచ్చారు. నేను కూడా నా పిల్లలకి అదే ఎడ్యుకేషన్ ఇస్తే అది నా తప్పు అవుతుంది. నాకు ఇచ్చింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 90% ఇస్తే నేను 100% ఎడ్యుకేషన్ నా పిల్లలకి ఇవ్వాలి. ఒకటేనండి, నేను నా వైఫ్ నా పిల్లలు ఇక్కడ సెటిల్ అవ్వడానికి కారణం ఒకటే, ఫస్ట్ ఎడ్యుకేషన్ టు మై కిడ్స్. ఇక్కడ ఏంటంటే బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఓవరాల్ టాప్ ఎడ్యుకేషన్ బ్రిటిష్ ఎడ్యుకేషన్, యూఎస్ ఎడ్యుకేషన్ కన్నా నేను చెప్పగలను బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఇస్ ద బెస్ట్ ఎడ్యుకేషన్. కాకపోతే ఐ మీన్ రిసెప్షన్, నర్సరీ వీటిలో అంత మనం ఉండదు వాళ్ళు చేసేది, జస్ట్ స్కూల్కి వెళ్ళి రావడమే ఉంటుంది అనమాట. బట్ బ్రిటిష్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఎందుకంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్లో మన 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 భారతదేశంలో వాడేది కూడా మెయిన్గా బ్రిటిష్ ఇంగ్లీష్, బ్రిటిష్ యాక్సెంట్స్, బ్రిటిష్ ఎడ్యుకేషన్. వాళ్ళు మనకి ఇచ్చి వదిలి వెళ్ళిన ఇంగ్లీష్నే మనం ఇప్పటికీ మాట్లాడుతున్నాము, ఇప్పటికీ దాని ద్వారానే మన సొసైటీ అంతా రన్ అవుతుంది. కాకపోతే పిల్లలకి ఎడ్యుకేషన్ కొరకే నేను మెయిన్గా ఈ కంట్రీస్ చూస్ చేసుకోవడానికి, లేదంటే నేను ఎప్పుడో గల్ఫ్ కంట్రీస్, నేను ఆల్రెడీ చెప్పాను గల్ఫ్ కంట్రీస్లో ఇదివరకు నాకు ఇంట్రెస్ట్, ఇక్కడికి యూకేకి రావడానికి అవేర్నెస్ లేదు అన్న టైంకి ఎక్కువ నాకు గల్ఫ్ కంట్రీస్ ఉండేది. అప్పుడు అర్థమైంది గల్ఫ్ కంట్రీస్లో వెళ్తే ఇలా ఎడ్యుకేషన్ ఉంటుంది. వెన్ కంపేర్ టు ఆల్ కంట్రీస్ నాకు నేను అనుకుంటే న్యూజిలాండ్ వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు, యుఎస్ వెళ్ళొచ్చు. కాకపోతే నేను చూస్ చేసుకుంది ఒకటే, ఇంగ్లాండ్ రావాలి, ఇంగ్లాండ్లో నా పిల్లలు చదవాలి అనేది నా పర్సనల్ ఈ డిజైర్తో ఫ్యామిలీ మొత్తంతో షిఫ్ట్ అయ్యి నేను ఇన్ని జాబ్స్ వదులుకొని ఆ జాబ్స్ని కూడా సాక్రిఫైస్ చేసుకొని యూకే రావడానికి గల కారణం మెయిన్ ఇదే, నా పర్సనల్ థాట్ నుంచి, నా పర్సనల్ డిజైర్ నుంచి. బట్ మెయిన్గా అందరూ కూడా ఇలానే థింక్ చేస్తే కూడా ఫర్దర్గా బాగుంటుంది, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇక్కడ పిల్లలకి చాలా బాగుంటుంది. కాకపోతే మనం టేక్ కేర్ చేయాలి, వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు స్కూల్లో, అసలు ఎలా ఉంటున్నారు ఏంటనేది ఇన్ని గమనించుకుంటే అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ మొత్తం బాగానే ఉంటుంది. ఐ మీన్ ఎడ్యుకేషన్ పరంగా పిల్లల్ని మనం చూసుకునే విధంగా, వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసే విధంగా అన్నీ చూసుకుంటే మాత్రం ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఉంది ఇక్కడ యూకేలో. మళ్ళీ ఇంకో చూసుకుంటే నా పర్సనల్ చాయిస్ ఏంటంటే, ఇప్పుడు మా ఫ్యామిలీలో నుంచి ఎవ్వరు అవుట్ ఆఫ్ వెళ్ళలేదనమాట. మా పెదనాన్న వాళ్ళ పిల్లలు, మా అన్నయ్య ఇద్దరు కానీ, మా అక్క కానీ, నేను కానీ, మా ఫ్యామిలీ మా పెదనాన్న తర్వాత మా నాన్నగారు తర్వాత నేను కానీ ఎవరు వెళ్ళలేదనమాట. మా తర్వాత మా బాబాయ్ వాళ్ళు వీళ్ళు మా ఫ్యామిలీ నుంచి ఎవరు భారతదేశం దాటి అడుగు వేయలేదు బయటికి. బట్ మా నాన్నగారికి, మా పెదనాన్నగారికి, మా తాతగారికి, మా నాయనమ్మ గారికి ఎప్పుడో కల ఉండేదన్నమాట, ఇతర దేశాల్లో చదవాలి, ఎడ్యుకేషన్ చదవాలని. అప్పటికి మా రాజన్నయ్య తను చదవాలి అనుకున్నాడు, ఎంఎస్సీ బయోటెక్నాలజీ యూఎస్లో చేయాలనుకున్నాడు, అదర్ కంట్రీస్లో. అది నెరవేరలా. అట్లీస్ట్ మా ఫ్యామిలీలో నుంచి నేనన్నా అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేయాలి అనే ఒక స్ట్రాంగ్ డిజైర్ వాళ్ళు పెద్దలు తలిచారు, అది నెరవేరాలని. వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల మేము ఇక్కడికి వచ్చాము, జాబ్లో సెటిల్ అయ్యాము. బట్ అంతా వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే. ముఖ్యంగా దీనికోసం వస్తారు ఇప్పుడు నేను చెప్పిన అన్ని, ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పే, ఇన్ టర్మ్స్ ఆఫ్ బెనిఫిట్స్, ముఖ్యంగా బెనిఫిట్స్ అన్నీ చూసుకుంటే ఈ వీటి ద్వారా అందరూ వేరే ఇట్లాంటి దేశాలకి రావడానికి చూస్తారనమాట. బట్ మన తెలుగు వాళ్ళు ఎక్కువగా వెళ్ళే దేశాలు వచ్చేసి యూఎస్ అనమాట, ఎందుకంటే యాక్సెసిబిలిటీ బాగానే ఉంటుందానికి, వీసా రావడం కొంచెం కష్టమైనా కానీ మన తెలుగు కమ్యూనిటీస్ ఎక్కువ యూఎస్లో ఉంటారనమాట. అందువల్ల మోర్ పీపుల్ దే స్విఫ్ట్ టు యుఎస్. బట్ దాని తర్వాత లిస్ట్లో కూడా ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియా మన వాళ్ళు పెట్రోల్ బంకులు కడుతున్నారు, పెట్రోల్ బంకులు మన వాళ్ళే రన్ చేస్తున్నారని నేను మొన్న న్యూస్లో చూశాను రీసెంట్గా. మళ్ళీ తర్వాత ఇంగ్లాండ్, ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. ఇవాళ క్రికెట్ కూడా ఆడాం మన తెలుగు, అసలు మన తెలుగు వాళ్ళు ఇంతమంది ఉన్నారా అనేది ఉంటుంది. అందరు స్టూడెంట్స్, వాళ్ళు చూస్తే ముచ్చటేస్తుంది, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అందరూ ఎడ్యుకేట్ అవుతున్నారు ఇలా, వేరే దేశాల్లో వెళ్ళాలి చదవాలి అని. బట్ డోంట్ లీవ్ యువర్ కంట్రీ. ఎప్పుడు మన భారతదేశం, మన తల్లి ఎప్పుడు ఒకటే. వీఆర్ ప్రౌడ్ దట్ వీఆర్ ఆల్ ఇండియన్స్. మీకు కూడా డాలర్ డ్రీమ్స్ ఉంటే సాధించండి. ఎవరి వల్ల, ప్రతి ఒక్కరి వల్ల ప్రతిదీ అవుతుంది. ఎవరు నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అంటే అసలు నెగిటివ్ ఫోర్స్ని నమ్మొద్దు. డాలర్ డ్రీమ్స్ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి దేశాలు వెళ్ళండి, యూ కెన్. ఎందుకంటే మెయిన్గా నేను చెప్పేది ఒకటే, ఫ్యామిలీలో ఒక్కడు వస్తే చాలు, ఎంటైర్ ఫ్యామిలీ స్ట్రక్చర్ మారిపోద్ది. ఈ వెంటనే మనీ పంపించడం కాదు, కాకపోతే ఇట్ టేక్స్ టైమ్. ఇప్పుడు నేను వచ్చాను, నా స్ట్రగుల్స్ మినిమం, నా ఫ్యామిలీ మేము స్టెబిలైజ్ అవ్వాలంటే మినిమం 1 to 1.5 years పట్టిద్ది అనమాట. అలా కాకపోతే
వెంటనే వచ్చేసి వెంటనే డబ్బులు సంపాదించి అనే లైఫ్ అలా ఉంటే రామాకండి. బట్ మీ ఫ్యామిలీ స్ట్రక్చర్ అంతా మారాలంటే బట్ ఇట్ టేక్స్ టైం. ఆ ఓర్పుతో సహనంతో మీరు ఇక్కడ రావడానికి ఎలా అయితే ఓర్పుతో సహనంతో ఉంటున్నారో అలానే ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన తర్వాత ఓర్పుతో సహనంతో ఉండి మనకి టైం వస్తుంది. ఆ టైంని మీరు క్యాచ్ చేసుకుంటే చాలు. యువర్ ఫ్యామిలీ గోనా చేంజ్. యూ విల్ మేక్ యువర్ ఫ్యామిలీ ప్రౌడ్. అట్ లాస్ట్గా మన ఫ్యామిలీ మన తల్లిదండ్రుల్ని ప్రౌడ్ చేయటమే మన బాధ్యత ఇక్కడ ఉన్నది మనం. దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఎంతో కష్టపడుతున్నాం వీడియోస్ చేయడానికి, బట్ ఒకటే మీకు ఉపయోగపడుతుంది నా ఛానల్ అంటేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే డోంట్ సబ్స్క్రైబ్. నేను చెప్పగలను అది, ఎందుకంటే ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియోలు చూడకపోతే బట్ నాకు కొంచెం డిసప్పాయింటెడ్గా అనిపిస్తుంది. నేను ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయగలను అనమాట. అందువల్ల మీకు కాకపోయినా ఎవరికో ఒకరికి ఎక్కడో చోట ఉపయోగపడిద్దని నా సిద్ధాంతం. అది మెయిన్. నేను ఆ మోటోతోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఒక్కళ్ళన్నా నా చూసి ఇన్స్పైర్ అవుతారనే మెయిన్ కారణం ఇది. అట్లీస్ట్ 1%. మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు. మన వీడియోస్ ద్వారా మనకున్న టాలెంట్ని కంటెంట్ ద్వారా మేము వాళ్ళని ఇంప్రెస్ చేసి ఇన్స్పైర్ చేయాలనుకుంటున్నాం, అంతే తప్ప. మెయిన్ యూట్యూబ్ ఛానల్ నా మోటో వచ్చేసి ఏదో లైఫ్ స్టైల్ వీడియోస్, వ్లాగ్ వీడియోస్ ఇవన్నీ అలా చేయకపోయినా నా మెయిన్ వచ్చేసి ఓన్లీ టు ఇన్స్పైర్ కామన్ పీపుల్, దట్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఇన్స్పైర్ చేయాలని, అంతే తప్ప నాది. ఒకటేనండి, మీ చుట్టాల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు మీకు హెల్ప్ చేయరు, గుర్తుపెట్టుకోండి. మీ చుట్టాలు ఇంగ్లాండ్లో ఉన్నారు, మీ బాబాయ్ ఇంగ్లాండ్లో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, మీ బాబాయిలు మీ పిన్నులు అమెరికాలో ఉన్నారు, మీ అన్నయ్యలు అమెరికాలో ఉన్నారు, ఎవ్వరు హెల్ప్ చేయరు మీకు. మీ సొంతగా మీరే మీ కాళ్ళ మీద నిలబడితేనే ఇలాంటి దేశాలకు రాగలరు. బిలీవ్ మీ. మెయిన్గా మీ చుట్టాలని ఎవరు నమ్ముకోవద్దు, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. నువ్వు కడుపులో నుంచి బయటికి రావడానికి ఒక యుద్ధం చేసి బయటకు వచ్చావు. ఈ దేశాలు దాటి సముద్రాలు దాటి రావడానికి మనకంత టఫ్ ఏం కాదు. అది ఎంతో చూసాము భారతదేశంలో. ఇక్కడ ప్రూవ్ చేసుకోండి, రండి, పోరాడండి. ద టైమ్ ఈజ్ యువర్స్. ద యంగ్ జనరేషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. అన్ని కంట్రీస్ డోర్స్ తెరుచుకున్నాయి ఇలాంటి దేశాలకు రావడానికి. ఓకే, బీ ప్రిపేర్డ్. కీప్ ఇన్ మైండ్ దట్ యూ క్యాన్ డూ ఎనీథింగ్. బట్ ఒకటే, స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి. ఎవరు ఏదైనా చేయగలరు. ఒకటే, ఇదే నమ్మండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. Please subscribe and share Rahul Talks from England. Thank you. Jai Hind.